హలో అండి, నేను మీ సునీత. వెల్కమ్ టు మై ఛానల్ ఓవిఎస్ వైబ్స్. ఈరోజు ఒక ఇంట్రెస్ట్ అయిన వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఆ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు వీడియో మన ఇంట్లో ఉన్న పూజా రూమ్ క్లీనింగ్ని ప్రశాంతమైన మనసు ఎలా చేసుకోవాలి, చిన్న చిన్న టిప్స్తో పూజ ఐటమ్స్ విగ్రహాలని క్లీనింగ్ ఎక్విప్మెంట్తో త్వరగా పూజ గదిని ఎలా శుభ్రపరచుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. పూజా రూమ్ అంటే కేవలం ఒక గది కాదు, మన భక్తి, నమ్మకం, పాజిటివ్ ఎనర్జీ అంతా అక్కడే ఉంటుంది. ఈ క్లీనింగ్ ప్రాసెస్లో మన మనసుని కూడా ప్రశాంతంగా ఉంచుకుందాం. ఈ వీడియోలో మీకు చాలా విషయాలు షేర్ చేస్తాను, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ప్రతిదీ మీకు ఉపయోగపడుతుంది. మొదటిగా నేను ధూప్ స్టిక్ని వెలిగించాను. ఈ ధూపు వల్ల పూజా రూమ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా దూరం అవుతుంది. ఈ ధూప్ స్టిక్ వెళ్తున్న ప్రతి సెకండు మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని ప్యూర్గా మార్చుతుంది. అంతేకాదు, పూజా ఐటమ్స్ క్లీన్ చేస్తున్నంతసేపు కష్టం అనిపించదు. మొదటిగా నేను పూజా రూమ్లో ఉన్న ప్రమిదలు, పూజా ఐటమ్స్ తీస్తున్నాను. తర్వాత ఫోటో ఫ్రేమ్స్, ప్రమిదలు ఒకదాని తర్వాత ఒకటి తీసి ప్లేట్లో సర్దుకుంటున్నాను. అయితే నేను స్వామి అమ్మవార్ల ప్రతిమలను కూడా ఇక్కడే క్లీన్ చేసుకుంటాను. షింకు లేదా బయట ట్యాప్ దగ్గర క్లీన్ చెయ్యను. ఎందుకంటే ప్రతిరోజు పూజ కానీ వ్రతం చేసేటప్పుడు మన స్వామి అమ్మవార్లను ఆవాహనం చేస్తాము కనుక నిత్యం వాళ్ళు మన దగ్గరే ఉన్నారు అన్న ఫీల్ ఉంటుంది. కాబట్టి ప్రతిమలను షింక్ దగ్గర క్లీన్ చెయ్యను. పూజా రూమ్లోనే సింపుల్గా ఎలా చేసుకుంటానో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. పూజా రూమ్ని క్లీన్ చేసిన దేవుడికి సంబంధించిన ఏ పని చేసినా కూడా అది స్వామి అమ్మవారికి సేవ చేస్తున్న పుణ్యం వస్తుంది. కాబట్టి పూజా రూమ్ని క్లీన్ చేసేటప్పుడు ప్రశాంతమైన మనసుతో, మంచి ఆలోచనలతో చేయడం వల్ల జ్యేష్ఠాదేవి యొక్క చెడు ప్రభావం కూడా తగ్గుతుంది అంటారు. ఎక్కడైతే జిడ్డు, మసి, చిందరబందరగా ఉన్న ప్రదేశం ఉంటుందో అక్కడ జ్యేష్ఠాదేవి ఉంటుంది అని అర్థం. పూజా రూము లేదా ఇల్లు ఏదైనా సరే ఉప్పు, పసుపు వేసిన నీటితో శుభ్రపరచుకోవాలి. పూజా ఐటమ్స్, ఫొటోస్ని అన్నీ తీసిన తర్వాత పూజా రూమ్ అంతటికి వాటర్ స్ప్రే చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనం వెలిగించిన దీపాలు, ధూప్ స్టిక్స్, సాంబ్రాణి వీటి వల్ల వచ్చిన స్మోక్ కారణంగా టైర్స్ అన్నీ బ్లాక్ కలర్లో రావడం, ఆయిల్ స్టెయిన్స్ అన్నీ కూడా త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ స్ప్రే చేసిన తర్వాత 15 మినిట్స్ వదిలేస్తాను. ఈ లోపల ఫోటో ఫ్రేమ్స్, ప్రమిదలను క్లీన్ చేసుకొని పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకుంటాను. దేవుడి ఫొటోసు, విగ్రహాలు తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అవి కొంచెం జారి కింద పడినా అద్దాలు పగడం లేదా విగ్రహాలు జారి కింద పడడం జరుగుతుంది. ఆ తరువాత మనం నెగిటివ్గా ఫీల్ అవుతాము. ఒకవేళ అలా జరిగినా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి క్షణం కూడా మన చేతిలో ఉండదు. బై మిస్టేక్గా కొన్ని అలా జరిగిపోతాయి. అలా పడినప్పుడు భయపడడం కన్నా కొన్ని రోజుల పాటు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అంతేకాని భయపడాల్సిన పని లేదు. మొదటిగా ఫొటోస్కి ఉన్న పసుపు, కుంకుమ బొట్లు వెట్ క్లాత్తో క్లీన్ చేసి ఆ తరువాత వాటర్లో పసుపు, కొంచెం పచ్చకర్పూరం వేసుకొని ఆ వాటర్తో క్లీన్ చేసుకుంటాను. అలా వాటిని యూజ్ చేసి క్లీన్ చేయడం వల్ల ఎక్కువ రోజులు చిన్న చిన్న పురుగులు ఫొటోస్కి, ప్రతిమల దగ్గరికి రాకుండా మళ్ళీ వారం రోజుల వరకు శుభ్రంగా మంచి స్మెల్తో క్లీన్గా ఉంటాయి. ఒక క్లాత్లో బ్రాస్ ఐటమ్స్ క్లీన్ చేసుకునే లిక్విడ్ని కొంచెం తీసుకొని అన్ని విగ్రహాలని మొదటిగా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను విగ్రహాలని క్లీన్ చేయడానికి ఒక కాటన్ క్లాత్ని మాత్రమే వాడుతున్నాను. స్క్రబ్బర్, బ్రష్ అలాంటివి వాడటం లేదు. ఈ క్లాత్తో తుడవడం వల్ల ఎంతవరకు క్లీన్ అవుతాయో అంతవరకే క్లీన్ చేస్తాను. అంతేకాని స్క్రబ్బరు, బ్రష్లు, బ్రాస్ విగ్రహాలు కానీ వెండి విగ్రహాలు కానీ యూజ్ చేయను.
నేను ఎక్కువ ఫొటోస్ అయితే పెట్టుకోలేదు. మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి, వినాయకుడు, లక్ష్మీదేవి ఫొటోస్ని మాత్రమే మా గృహప్రవేశం అప్పుడు తీసుకున్నాను. ఆ తర్వాత శివ కుటుంబం ఉన్న ఫోటోని, దక్షిణామూర్తి ఫోటోని తీసుకున్నాను. అలా తక్కువ ఫొటోస్ పెట్టుకోవడం వల్ల త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువ ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ ఉంటే క్లీన్ చేయడం కష్టంగా ఉంటుంది. ఎంత తక్కువ ఫొటోస్ విగ్రహాలు ఉంటే అంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువ విగ్రహాలు ఫొటోస్ని పెట్టుకోవడం వల్ల వాటిని క్లీన్ చేయలేక ఇబ్బంది పడే కంటే మనం ఏ దేవుళ్ళని పూజిస్తామో మరియు ముఖ్యంగా మన ఇంటి దేవుడు ఫోటోని పెట్టుకొని పూజని చేసుకోవచ్చు. తక్కువ పని, ఎక్కువ ప్రశాంతత, ఎక్కువ టైము స్పిరిచువల్గా దేవుడితో గడపవచ్చు. పూజా రూమ్ని ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాను. అయితే డీప్ క్లీనింగ్ మాత్రం నెలకు ఒక్కసారి చేస్తూ ప్రతి గురువారం విగ్రహాలు, ఫొటోస్ క్లీన్ చేస్తాను. ప్లాన్ చేసుకున్న గురువారం చేయలేకపోతే 2 వీక్స్కి ఒకసారి క్లీనింగ్ యాక్టివిటీ ప్లాన్ చేస్తాను. బ్రాస్ ఐటమ్స్ లాగే సిల్వర్ ఐటమ్స్ని కూడా క్లీన్ చేస్తాను. అయితే రూపేరీ లిక్విడ్ని మాత్రమే సిల్వర్ ఐటమ్స్కి యూజ్ చేస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం లిక్విడ్ని టిష్యూ పేపర్లో వేసి విగ్రహాన్ని అంతా క్లీన్గా తుడిస్తే చాలా శుభ్రంగా క్లీన్ అవుతాయి. నేను ఎలా యూజ్ చేసి క్లీన్ చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. ఇలా చేయడం వల్ల త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. అయితే క్లీన్ చేసిన వెంటనే నీటితో శుభ్రపరచుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ తుడుచుకోవాలి. లేదంటే కొంచెం రెడ్ డాట్స్ లాగా మరకలు కనిపిస్తాయి. శుభ్రపరిచిన వెంటనే పేపర్తో తుడచడం వల్ల 2 వారాల వరకు ఇలానే తెల్లగా ఉంటాయి. విగ్రహాలు పెట్టుకోవడానికి యూజ్ చేసే ప్లేట్స్, స్టాండ్స్ అన్నీ కూడా ఇక్కడే క్లీన్ చేసుకొని తుడుచుకుంటున్నాను. చాలామంది ఇల్లంతా చాలా శుభ్రంగా ఉంచుకుంటారు. పూజా రూమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫ్లవర్స్ తీయడం, దీపం మాత్రమే పెట్టి వదిలేస్తారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే పూజా రూమ్ని తప్పకుండా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో శుభ్రపరచుకోవాలి. మన ఇంటికి అతి ముఖ్యమైన స్థానం పూజ గదికి ఉంటుంది. అది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మన ఇంటినే ఒక గుడిలాగా ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా మంచిగా, ప్రశాంతంగా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా అనిపిస్తుంది. ఇక్కడ క్లీన్ చేస్తున్న సరస్వతీదేవి విగ్రహంతో మాకు ఒక అద్భుతమైన మెమరీ ఉంది. అదేంటో చెప్తాను. నాకు దొరికిన మా గురువుగారి ఆశీర్వాదం మా అబ్బాయికి కూడా ఉండాలి అని మా అబ్బాయిని చిన్మయ మిషన్లో మా గురువుగారు నిర్మలానందమ్మ దగ్గరే అక్షరాభ్యాసం చేపించాము. అప్పుడు మా గురువుగారు మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేసి సరస్వతీదేవి విగ్రహంతో పాటు అద్భుతమైన కొన్ని బుక్స్ని ఇచ్చి మా అబ్బాయిని ఆశీర్వదించిన సందర్భం మాకెంతో విలువైనది. ఆ ఆశీర్వాదం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఒక మంచి గురువు దగ్గర నుంచి ఆశీర్వాదం దొరకడం ఎంతో అదృష్టం. అది నాకు, నా బిడ్డకి ఇద్దరికీ దొరికింది. కుబేర కుంచెంని కూడా క్లీన్ చేస్తున్నాను. కుబేర కుంచెం ప్రతిసారి పౌర్ణానికి ముందు క్లీన్ చేసుకుని శుక్రవారం రోజున మళ్ళీ పెట్టుకుంటాను. అయితే ఇప్పుడు సంక్రాంతి కనుక ముందే శుభ్రపరచుకుని కుబేర కుంచెంని ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇంట్లో కుబేర కుంచెం ఏర్పాటు చేసుకోవడం వల్ల ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు. తప్పకుండా కుదిరితే ప్రతి ఒక్కరూ కుబేర కుంచెం ఇంట్లో ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు క్లీన్ చేస్తున్న ఈ వెండి పాదుకులు మా గురువు గారు నా మ్యారేజ్కి ముందు ఆశీర్వదించి ఇచ్చారు. నేను మ్యారేజ్కి ముందు ప్రతిరోజు చిన్మయ మిషన్కి వెళ్ళడం అలవాటు. అలా రోజు వెళ్ళడం వల్ల నేను దైవభక్తికి బాగా కనెక్ట్ అయ్యాను మరియు సనాతన ధర్మం యొక్క విశిష్టతను తెలుసుకున్నాను. ఇప్పుడు క్లీన్ చేస్తున్న తెల్ల ఏనుగులను చాలామంది మన వీడియోస్ చూసి ఇవి ఎక్కడ తీసుకున్నారో లింక్ ఉంటే షేర్ చేయండి అని అడుగుతున్నారు. ఇవి మాకు దగ్గరలో ఉన్న షాప్లో తీసుకున్నాను. అందువల్ల లింక్ షేర్ చేయలేకపోతున్నాను. వేరే డిజైన్లో మీషోలో ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. అయితే ఇవి వైట్ కలర్లో ఉండడం వల్ల పసుపు, కుంకుమ అలాంటి చిన్న చిన్న మరకలు ఎంత క్లీన్ చేసినా పోవడం లేదు. ఇప్పుడైతే బ్రాస్ విగ్రహాలు, ప్లేటు, స్టాండ్స్, సిల్వర్ విగ్రహాలు అన్నీ కూడా క్లీన్ చేశాను.
పేపర్తో మరకలు లేకుండా తుడిచి ఇప్పటి వరకు తుడిచిన పేపర్స్, క్లాత్, వాటర్ బౌల్స్ అన్నీ తీసేసి విగ్రహాలకి పసుపు కుంకుమలు పెడుతున్నాను. పసుపు అంటేనే మంగళకరమైనది, ఆరోగ్యకరమైనది. అంతేకాదు ఒక ఆడపిల్లకి ఎంతో శక్తివంతమైన వస్తువు. కుంకుమ అంటే అమ్మ శక్తి, మనకి రక్షణగా ఉంటుంది. మన ఇంట్లో ఎప్పుడూ కుంకుమ ద్వారంకి, దేవుడి విగ్రహాలకి, మన నుదిటిన పెట్టుకుంటే ఎలాంటి దిష్టి మన మీద, మన ఇంటి మీద పడదు అంటారు. ఈ పాదాలు విగ్రహమే మా గురువు గారు ఇచ్చింది. బాగా క్లీన్ చేసి తుడుచుకున్నాను. ఎలా క్లీన్ చేశానో కామెంట్ చేయండి. అన్ని విగ్రహాలని తుడిచి శుభ్రపరుచుకున్నాను. పసుపు గంధంలో కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసి స్వామి అమ్మవార్ల విగ్రహాలకి, ఫొటోస్కి పెడుతున్నాను. స్వామి అమ్మవార్లకి యూస్ చేసే పసుపు, కుంకుమ అలా అన్ని మంగళకరమైన వస్తువులని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఫ్రెష్గా ఉండేటట్లు చూసుకోవాలి. దుమ్ము, ధూళి, కొంచెం డ్యామేజ్ అయిన పసుపు, కుంకుమలని వాడకూడదు. మొదటిగా గంధం పెట్టి ఆ తర్వాత పసుపు, కుంకుమ బొట్లు పెడుతున్నాను. పసుపు గంధంలో రోజ్ వాటర్ కొంచెం ఎక్కువ వేసుకొని ముద్దలాగా కాకుండా జారుడుగా ఉండేటట్లు చేసుకోవాలి. దానిని విగ్రహానికి, ఫొటోస్కి పెట్టడం వల్ల మనం మళ్ళీ క్లీన్ చేసేంత వరకు ఊడిపోకుండా ఉంటాయి. గట్టిగా పెట్టడం వల్ల త్వరగా ఎండిపోయి రాలి పడిపోతుంది. ఇలా చేయడం వల్ల ఎప్పుడూ కలగా ఉండి మనం పూజ చేసుకునే సమయంలో ప్రశాంతంగా ఉంటుంది. పూజా రూమ్ ఎప్పుడూ శుభ్రంగా కలగా ఉండేటట్లు చూసుకోవాలి. పూజ చేశామా అయిపోయిందా అనుకోకూడదు. పూజకి వాడే ప్రతి వస్తువు కూడా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. ఏది కూడా అంత ఈజీగా రాదు. స్వామి అమ్మవార్ల విగ్రహాలు, ఫొటోస్కి గంధం, పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకున్న తరువాత పూజా రూమ్ని క్లీన్ చేస్తున్నాను. నేనైతే క్లీన్ చేయడానికి స్క్వీజర్ యూస్ చేస్తున్నాను. చాలా ఈజీగా త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. దీనికున్న స్పాంజ్తో ఒక్కసారి క్లీన్ చేస్తే సరిపోతుంది. 2 సార్లు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మా పూజా రూమ్ సీలింగ్ హైట్ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ టైల్స్ వచ్చి సీలింగ్ హైట్ వరకు ఉండడం వల్ల ఆ హైట్ వరకు స్ట్రెచ్ చేసి క్లీన్ చేయడానికి ఈ స్క్వీజర్ ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ వాటర్ స్ప్రే చేసి ఉండడం వల్ల ఆయిల్ స్టెయిన్స్, ధూపం నుంచి వచ్చే బ్లాక్ మరకలు అన్నీ కూడా బాగా నాని క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అయితే నేను మళ్ళీ ఒకసారి వాటర్ని స్ప్రే చేసుకున్నాను. మీకు ఎక్కువ మరకలు ఉంటే కొంచెం లైజాల్ యూస్ చేసుకోవచ్చు. లేదంటే వాటర్తో మాత్రమే ఆ జిడ్డు మరకలు పోవు. చాలా కష్టంగా అనిపిస్తుంది. లైజాల్ యూస్ చేయడం వల్ల త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. అయితే అలా క్లీన్ చేసినప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే మంచిది. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రుద్దిందే రుద్దుతూ, కడిగిందే కడుక్కోవాల్సిన అవసరం లేదు. త్వరగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో అలా క్లీన్ చేసుకొని పని కంప్లీట్ చేసుకోవాలి. పూజా రూమ్ అంతా క్లీన్ చేసి తడి లేకుండా స్పాంజ్ వైప్స్తో తుడుచుకున్నాను. పూజా రూమ్ డోర్స్ని, పూజ గదిలో ఉన్న బూజు, హ్యాండిల్స్ అంతా కూడా క్లీన్ చేసి కాలిన్తో వుడ్ డోర్స్ని క్లీన్ చేస్తున్నాను. ఇలా ప్రతిసారి చెయ్యను, 3 monthsకి ఒకసారి చేస్తాను. అందువల్ల మా పూజా రూమ్ ఎప్పుడూ క్లీన్గా ఉంటుంది. పూజా రూమ్ని డీప్ క్లీన్ చేసేటప్పుడు మా పూజా రూమ్ని క్లియర్గా చూపించండి అని అడిగారు. మేము చాలా ఇష్టంగా పూజా రూమ్ని ఇలా ప్లాన్ చేసి కట్టుకున్నాము. పూజా రూమ్ని ఇలా కట్టుకోవడం వల్ల కొంచెం స్పేషియస్గా ఉంటుంది. అందరం కూర్చొని పూజ చేసుకోవచ్చు. చూడడానికి బాగుంటుంది అని ఈ ప్లాన్ చేసి కట్టుకున్నాము. ఈ ప్లాన్స్ కొనేటప్పుడు వీటి క్లీనింగ్ నేనే చేస్తానని చెప్పి మా వారు కొన్నారు. కొన్నప్పటి నుంచి మా వారే క్లీన్ చేసేవారు. అయితే ఇప్పుడు నేను క్లీన్ చేస్తూ ఉంటే వీడియో తీస్తూ అక్కడ క్లీన్ చేయి, ఇక్కడ క్లీన్ చేయి అని ఆర్డర్స్ వేస్తున్నాడు. ఫుల్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది. క్లీన్ చేసిన పూజ ఐటమ్స్ అన్నీ తిరిగి వాటి ప్లేస్లో ఏర్పాటు చేసుకోవాలి. మీకు వీడియో చేసి చూపించాలి అని హాల్లో పెట్టి క్లీన్ చేసేది చూపించాను. లేదంటే పూజా రూమ్లోనే క్లీన్ చేసుకుంటాను. ఈ విగ్రహాలు క్లీన్ చేయకముందు ఎలా ఉన్నాయి, క్లీన్ చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తరువాత ఎంత కలగా ఉన్నాయో చూడండి.
దీపావళి, సంక్రాంతి, ఉగాది లాంటి పవిత్రమైన ఫెస్టివల్స్లో తప్పకుండా క్లీన్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. సంక్రాంతికి ముందు తప్పకుండా ఇంటిని చుట్టూ ఉన్న ప్లేస్ని క్లీన్ చేసుకోవాలి. సంక్రాంతి రోజున ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఎంతో పవిత్రమైన పుణ్యకాలం ప్రారంభమైన సమయంలో భూలోకంలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు పితృదేవతలు కూడా ఆ సమయంలో మనకి మంచి చేయడానికి అనుకూలమైన కాలం. తప్పకుండా సంక్రాంతి రోజున మీ పూర్వీకులకి మీ ఆచార నియమాలను ఆచరించి పితృదేవతల అనుగ్రహం పొందే మంచి సమయం ఇది. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో దేవతల యొక్క పూర్తి అనుగ్రహం మనకి కలగా ఇంటి ముందు ముగ్గులు, ఇంటి లోపల లక్ష్మీ కళ ఉట్టిపడేలా ద్వారగుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ప్రశాంతమైన వాతావరణం ఉండేటట్లు చూసుకోవాలి. అలా ఉన్న ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోయి పుణ్య గడియలలో వచ్చే పాజిటివ్ ఎనర్జీ మనకి మన ఇంటికి వస్తుంది. క్లీన్ చేసిన పూజా ఐటమ్స్ని పూజా రూమ్లో ఎక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాను. అయితే కుబేర పింఛంని మాత్రం ఈరోజు పెట్టుకోవట్లేదు. మంచి తిథి ఉన్న రోజున చూసి ఏర్పాటు చేసుకుంటాను. పూజా రూమ్లో విగ్రహాలు పెట్టే దగ్గర పేపర్స్ వేయొద్దు అంటున్నారు. కానీ నేను ఎందుకు వేసుకుంటున్నాను అంటే ప్రతి వారం నేను క్లీన్ చేసేటప్పుడు క్లాత్ అయితే అవి తిరిగి మళ్ళీ యూజ్ చేయలేం. అలా అని ప్రతిసారి వాష్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. పేపర్ అయితే యూజ్ చేసి తీసేయచ్చు. ప్రతిసారి క్లీన్ చేసేటప్పుడు కష్టం లేకుండా ఉంటుంది. ఏమీ వేయకుండా ఫ్లోర్ మీద ఉంచడం కంటే కనీసం పేపర్ వేసి స్వామి అమ్మవార్లను పెట్టుకోవడం ఉత్తమమైనదిగా భావిస్తాను. పూజా రూమ్లో వేయించుకున్న ఈ గ్రానైట్ కూడా రెడ్ కలర్లో వేయించుకున్నాము. బ్లాక్ కలర్లో వేయకూడదు అంటారు. వైట్ వేసుకుంటే పసుపు కుంకుమ మార్క్స్ పడితే క్లీన్ చేయడం కష్టంగా ఉంటుంది. అందుకని రెడ్ కలర్లో వేయించుకున్నాము. పూజా రూమ్ని అంతా క్లీన్ చేసి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని కుబేర స్థానంలో మాత్రం లక్ష్మీ కుబేర ఫోటోని మాత్రమే పెట్టుకొని సర్దుకున్నాను. నేను చేస్తున్న వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. నేను చేసిన పూజా రూమ్ క్లీనింగ్ అండ్ నేను ఎలా ఆర్గనైజ్ చేశానో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్కి హ్యాపీ సంక్రాంతి. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియో కంప్లీట్ చేస్తున్నాను.